ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమైన సహకారి అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు కెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాస పడిన వారుగా గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సువార్త పరిచర్యకు సహకరిస్తారో, దేవుని పరిచర్యకు ఎవరైతే సహకరిస్తారో 3వ వచనం అంటారు, అవును ఆ నిజమైన సహకారుల పేర్లు జీవ గ్రంథములో లిఖించబడి ఉంటాయి. ఎవరి పేర్లు? సువార్తకు ఎవరైతే సహకరిస్తారో, అందరూ కాదు, అందరి పేర్లు కాదు జీవ గ్రంథంలో ఉండేది. జీవ గ్రంథం అనేది ఒకటి పరలోకంలో ఉంది. ఈ లోకంలో ఆధార్ కార్డులో నీ పేరుండొచ్చేమో, ఓటర్ కార్డులో నీ పేరుండొచ్చేమో, రేషన్ కార్డులో నీ పేరుండొచ్చేమో, కానీ నీ పేరు ఉండవలసింది ఎక్కడో తెలుసా? చెప్పండి చెప్పండి. జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు లిఖించబడాలి. ఎప్పుడైతే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటుందో నువ్వు పరలోకంలో ఉంటావు, లేదంటే విడవబడతావు. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి అంటే నువ్వు సువార్త పరిచర్యకు ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సహకరించాలి. నువ్వు సువార్త ప్రకటించలేవా? సువార్త ప్రకటించే వారిని నువ్వు ప్రోత్సహించి పంపాలి. నీకు ఆస్తి ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, నీకు టైము లేకపోవచ్చు, సంపాదనలో పడిపోతున్నావు, నువ్వు సువార్త పరిచర్య చేయలేవా? కనీసం నువ్వు సువార్త ప్రకటించే వారికి ఎలా ఉండాలి? సహాయం చేసే వారిగా ఉండాలి.